నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో పాటు గెస్ట్గా షణ్ముఖ్ గారు ఉన్నారు. నమస్తే షణ్ముఖ్. నమస్కారం. సిజేఐ గవాయ్ ఎవరైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్నారో అతనంటూ హాట్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు వివరాల్లోకి వెళ్తే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఒక బిల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా గవర్నర్ వరకు వెళ్తుంది. అతను ఇమ్మీడియట్గా ఆ బిల్లు అప్రూవల్ కానీ లేదా ఆ బిల్లు ఏదైనా లోపాలు ఉంటే ఒక 10 రోజులు 15 రోజులు నిర్దిష్టంగా టైం పెట్టుకొని వాళ్ళు చూసి మళ్ళీ ఈ ప్రభుత్వానికి తెలియజేయకుండా ఎన్ని రోజులు మూలుగుతూనే ఉంటుంది. కొన్ని తపాలైతే 6 నెలలు కూడా మూలుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంది ఒక రాష్ట్రాల పరిధిలో. ఇదే మాదిరి కేంద్రంలో కూడా అదే జరుగుతూ ఉండదు. ఏదో రాష్ట్రపతి ఇమ్మీడియట్గా ఏదైనా అప్రూవల్ ఇవ్వకుండా దీన్ని మొత్తం గమనించినటువంటి సుప్రీంకోర్టు ఈ మాదిరి ఎన్ని రోజులైనా రాజ్యాంగంలో లేదు కాబట్టి మీరు బిల్లులు ఈ మాదిరి ఆపుకుంటే ప్రజలు కూడా ఇబ్బందులుగా ఉంటాయి, క్రమేపీ ఏదైతే వర్క్ ప్రొసీజర్స్ కూడా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలండి? ఇది ప్రధానంగా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ సమస్య అనేది తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి స్టాలిన్ గారి ప్రభుత్వంలో తీసుకున్నటువంటి అసెంబ్లీలో రూపొందించినటువంటి చట్టాలు గవర్నర్ దగ్గరికి పంపించడం జరిగింది. బిల్లులు పంపిస్తే ఆ బిల్లులు దగ్గర 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 10 బిల్లులు ఏకంగా. అంటే దాంట్లో చాలా ఉంటాయి. చట్టాల బిల్లులు అంటే రాష్ట్రానికి సంబంధించిన చట్టాల బిల్లులు, లేదు అంటే రాజ్యాంగ సవరణ బిల్లులు, లేదు అమెండ్మెంట్ బిల్లులు, ఇలా పలు రకాల బిల్లులు ఉంటాయి. ఏదైనా రీత్యా ఒక 10 బిల్లుల దాకా గవర్నర్ గారి దగ్గరికి పంపించడం జరిగింది. తమిళనాడు గవర్నర్ పంపిస్తే ఈయన దగ్గర 4 సంవత్సరాల పాటు ఏ బిల్లు కూడా ఆమోదించలేదు. అంటే ఇప్పుడు దీనిపైన ఇలా ఉంటే ఇంకా చట్టసభలు నిర్వీర్యమైపోతాయి. ఈరోజు ప్రజల చేత ప్రజల కోసం ప్రజల కొరకు అంటే ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు చట్టసభలకు వెళ్ళి శాసనసభలకు వెళ్ళి చట్టాలు రూపొందించి అవి గవర్నర్ దగ్గరికి పంపిస్తే ఇంకా చట్టసభల వల్ల ఉపయోగం ఏంటి? అంటే ప్రజలనే అవమానించినట్టు. ప్రజల కోసమే ఈరోజు రాజ్యాంగ వ్యవస్థలైనా చట్టాలైనా సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా గవర్నర్ అయినా రాష్ట్రపతి అయినా ఎవరి కోసం ఇన్ని వ్యవస్థలు నిర్మించుకున్నారు? అల్టిమేట్గా ప్రజల కోసం. మరి ఆ ప్రజలే ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు పంపించినటువంటి బిల్లులను గవర్నరు నిర్ణీత కాల వ్యవధిలో కాకోకుండా, అసలు మామూలుగా గవర్నర్కి 3 అధికారాలు ఉంటాయి. అంటే ఆ రాష్ట్ర శాసనసభ కానీ అంటే ఆ రాష్ట్ర ఏదైతే బిల్లులు పెడతారో 1 ఆమోదించడమా, లేదు 2 తిరస్కరించడమా. తిరస్కరిస్తే మళ్ళీ దాన్ని రూపొందించి మళ్ళీ శాసనసభ నుంచి వస్తే బిల్లు ఖచ్చితంగా ఆమోదించాలి. ఎంత నిర్ణీత కాల వ్యవధిలో మనం అది ఆమోదించాలి, లేదా నెక్స్ట్ ప్రెసిడెంట్స్కి రెఫరెన్స్కు పంపించడము. ఈ రకంగా 3 రకాలుగా ఉంటాయి. మరి ఇటువంటి సమయంలో ఈ గవర్నర్ 4 సంవత్సరాల నుంచి ఏ నిర్ణయము తీసుకోలేదు. ఈరోజు గవర్నర్ యొక్క వ్యవస్థ అయినా రాష్ట్రపతి కానీ రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థ ఇది. సో ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలో ఈవెన్ హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా అంటే రాజ్యాంగంలో ఏమని పొందుపరిచి ఉంది అంటే గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోండి. అది ఏదైనా నిర్ణయం అనేది ఆయన నిర్ణయం. అది తిరస్కరించడమా, ఆమోదించడమా, ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్కి పంపించడం అనేది గవర్నర్ గారి యొక్క విచక్షణ అధికారం. అయితే ఆ అధికారాన్నే మీరు ఏదో ఒక నిర్ణయం మీరు నిర్ణీత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా తీసుకోండి అని చెప్పేసి రాజ్యాంగంలో ఉంది. మరి ఇదే విషయం పైన తమిళనాడుకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన తర్వాత ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉంది? సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక కేంద్ర మంత్రి మండలి రాష్ట్రపతికి సూచించిన లేకపోతే రాష్ట్రపతి సూచించిన సుప్రీంకోర్టు ఎంతవరకు దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది అంటే ఈరోజు భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో న్యాయ సమీక్ష అనేది కూడా ఒక భాగము. ఇది అందరూ గుర్తెరగాలి. న్యాయ సమీక్ష కూడా ఒక భాగము. ఈరోజు ఏం చెప్తా ఉంది? గతంలో ఉన్నటువంటి రాష్ట్రపతి విషయంలో అయినా ఈరోజు తమిళనాడుకు సంబంధించినటువంటి గవర్నర్ కేసు విషయంలో అయినా ఏం చెప్తా ఉన్నారు? 3 నెలల కాల వ్యవధిలో మీరు ఏదో ఒక రీజన్ అది ఎయిదర్ ఆమోదించడమా, తిరస్కరించడమా, ఇంకోటి చేయడమా, ఏదో ఒకటి అయితే యాక్షన్ తీసుకోవాలి 3 నెలల నిర్ణీత కాల వ్యవధులు అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో అండి ఇప్పుడు సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఏదైతే చెప్పినారో నాకు కూడా నచ్చుబాటైంది. అంటే ప్రజలు కూడా ఇష్టపడతారు. ఎందుకంటే ఎక్కడున్న బిల్లు అక్కడ మూలకుంటా. కానీ నాకు ఇక్కడ ప్రధానమైన ఒక చిక్కుముడి అయితే కనిపిస్తుందండి. ఇంతగా ప్రజల కోసం ఆలోచించేటువంటి సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మనకందరికీ తెలుసు, చిన్న కోర్టులు దాటుకొని హైకోర్టు దాటుకొని సుప్రీంకోర్టు వరకు కూడా పోయినాయి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు. ఆల్మోస్ట్ అన్ని కేసులు
కేసులు కూడా సుప్రీంకోర్టులోనే ఉన్నాయి. ఇప్పుడు అన్ని కేసులు సుప్రీంకోర్టు కింద పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి కేసులో మీరు చకచకా న్యాయం చేయండి, లేకుంటే చకచకా ప్రజలను పరిపాలించేదానికి బిల్లులు తీసుకెళ్ళండి అని చెప్పి మంచి మాటలు చెప్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కేసుల యొక్క ప్రొసీజరు ఎందుకు ముందుకు సాగడం లేదు? ఇది కూడా మంచి ప్రశ్నేనండి. సుప్రీంకోర్టుకు, హైకోర్టుకు, సిబిఐకి, ఈడీకి నాకు తెలిసి ఒక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక సవాల్ విసిరాడండి ఈరోజు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ, ఒక మాజీ ముఖ్యమంత్రి కానీ, ఒక ప్రజాప్రతినిధి కానీ ఇంత ఓపెన్గా ఒక దశాబ్దం పైనుంచి సవాల్ విసురుతానే ఉన్నాడు. న్యాయ వ్యవస్థలో ఇన్ని బొక్కలు ఉన్నాయి, మీ న్యాయ వ్యవస్థలు ఈ బొక్కలు పూడ్చనంత వరకు, అవి చట్టాలు రూపొందించినంత వరకు, రాజ్యాంగ సవరణ చేయనంత వరకు నాలాంటోడు పుడతానే ఉంటాడు, నాలాంటోడు ఆర్థిక ఉగ్రవాదం చేస్తానే ఉంటాడు, నాలాంటోడు బయట తిరుగుతానే ఉంటాడని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ వ్యవస్థకే సవాల్ విసిరాడు. న్యాయ వ్యవస్థకే సవాల్ విసిరాడు. ఇప్పుడు అదే సుప్రీంకోర్టు చెప్పినటువంటి లాజిక్ ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినాడు, దోషి అని చెప్పి ఆయన అరెస్ట్ చేయాలా, లేదంటే అతను నిర్దోషి అని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చేయాలి. ఈరోజు రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలు ఏదైతే ఏర్పడ్డాయో, అంటే కాన్స్టిట్యూషనల్ అథారిటీస్, స్టాట్యుటరీ అథారిటీస్ కాకోకుండా రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలు, గవర్నరు, రాష్ట్రపతి నిర్ణయాలలో మేము వేలు పెట్టలేము. మరి రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలకే ఈరోజు మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి నిర్ణీత కాలపరిమితి విధించినటువంటి సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో, అక్కడ కూడా నేను వస్తానండి, ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఒక సిబిఐ ఇండిపెండెంట్ బాడీసా కాదా? ఖచ్చితంగా అండి, ఇండివిజువల్ బాడీస్. అవి ఇండిపెండెంట్ బాడీసు, ఇండివిజువల్ బాడీస్ అయినప్పుడు ఈరోజు ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఒక ఆస్తి అటాచ్ జప్తు అయితే, ఒక కేసు ఫైల్ అయితే 3 ఏళ్ల లోపల క్లియర్ కావాలా లేదా? ఇది ఉందా లేదా రూల్? మరి 3 సంవత్సరాల్లో క్లియర్ కావాలన్నప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు నడుస్తున్నటువంటి సమయం ఎంత? దాదాపు 12 సంవత్సరాలు. అంటే అరణ్యవాసం చేసినంత సమయం. 12 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఈరోజు భారతదేశానికే ఒక సవాల్ విసిరాడండి. ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానం కూడా 6 జడ్జిలు మారిపోయారు ఇప్పటికి. ఆయన కేసులు వినడము, మారిపోవడం. ఓకే, అంటే కేసు కొలిక్కి వచ్చేటప్పటికి జడ్జి గారు మారిపోతే ఇది మళ్ళీ మొదటి నుంచి రావాలి. అసలు మొదటి నుంచి ఒక పిటిషన్ వేస్తారు, మళ్ళీ ఒక డిశ్చార్జ్ పిటిషన్ వేస్తారు, మళ్ళీ మా దానికి డిశ్చార్జ్ పిటిషన్ నథింగ్ బట్ ఏందండి, నాకు ఆ నేరానికి సంబంధం లేదు, నన్ను ఆ కేసు నుంచి తప్పించండి అని పెట్టుకునేది డిశ్చార్జ్ పిటిషను. మరి ఇటువంటి డిశ్చార్జ్ పిటిషన్లు ఎన్ని వేశారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎన్ని స్టేలు తెచ్చుకున్నారు? అంటే ఈరోజు న్యాయ వ్యవస్థలోనే చాలా లోపాలు ఉన్నాయనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల తెలుస్తూ ఉంది ప్రజలకు కూడా. ఈరోజు గౌరవ న్యాయస్థానాలు కూడా దశాబ్ద కాలం పైగా నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్నే ఈ దేశంలో తేల్చలేదు అంటే ఇంకా ఎన్ని చట్టాలు తెస్తే ఏమి ఉంది? ఆ చట్టాల్లో కూడా లోపాలు ఉంటాయి, దానిని వాడుకుంటారు, మరలా పైకి వస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు సిబిఐ, ఈడీ కేసులు ఉన్నాయని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా. మరి అదే రాష్ట్ర ప్రజలు ఈరోజు ముఖ్యమంత్రిని చేశారు. ఆల్రెడీ తండ్రి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని 43,000 కోట్ల రూపాయలు సంపాదించారు అని చెప్పేసి సిబిఐ తన ఛార్జ్ షీటులో అభియోగాలు పేర్కొంది, ఆరోపణలు చేస్తూ అభియోగాలు పేర్కొంది ఛార్జ్ షీట్లో. మరి 43,000 కోట్ల రూపాయల్లో కొన్ని 100 కోట్ల రూపాయల ఆస్తులు ఏకంగా ఈడీ కూడా జప్తు చేయడం జరిగింది. మరి ఏమైంది? న్యాయస్థానాలు ఎక్కడ పోయాయి? సరే, మరి అతను మరలా ముఖ్యమంత్రి అయ్యాడు. ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మద్యం స్కామ్ అంటున్నాం. గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని వేల కోట్లు అని చెప్పేసి గతంలో ఉన్నటువంటి సిబిఐ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లోనే మనకు తెలుస్తూ ఉంది. ఈడీ జప్తు చేసినటువంటి ఆస్తుల రూపాయన మనకు తెలుస్తూ ఉంది. ఈరోజు అదే వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రంలో శాండ్, వైన్, మైన్ స్కాములు అని చెప్పేసి రోజు నిత్యం ఇవే వార్తలు ప్రధాన మీడియాలు. అంటే ఈరోజు న్యాయ వ్యవస్థలోనే ప్రక్షాళన జరగాలి అనేది ఇక్కడ ప్రజలకు అర్థమవుతూ ఉంది. ఏ న్యాయమూర్తి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి కేసులో వినడము, రిటైర్ అయిపోవడము, లేదా ఏదేని కారణం రీత్యా నాట్ బిఫోర్ మీ అని ఒక సెంటెన్స్ వాడడము, ఇంకో బెంచ్కు మార్చడము, ఇది జరుగుతుందా లేదా? అంటే ఈరోజు గౌరవ న్యాయస్థానాలు కూడా నమ్మకం కలగాలి ప్రజల్లో అంటే నానాటికి సన్నగిల్లుతూ ఉంది. ఈరోజు గాలి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారండి, 7 ఏళ్ళు జైలు శిక్ష పడితే పట్టుమని 10 రోజులు లేడండి జైల్లో. 7 రోజులండి కరెక్ట్గా. 7 ఏళ్ళు జైలు శిక్ష, 7 రోజులు బయటకు వచ్చేసాడు. 7 రోజులు జైలు వచ్చాడు. ఏ విధంగా? ఏం మాట్లాడాలి?
అంటే ఈరోజు గౌరవ న్యాయమూర్తులు న్యాయ వ్యవస్థలో ప్రక్షాళన చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇట్లాంటి చట్టాలు కొన్ని వేలు తెచ్చుకున్నా, అమెండ్మెంట్స్ చేసినా, సవరణలు చేసినా ఏమి ఉపయోగం లేదనేది ఈరోజు ప్రజలే అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నారు, ఆ ఆలోచనలో ఉన్నారు అనేది మనకు మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారంలో గతంలోని సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్న క్రమంలో సుప్రీంకోర్టు కన్నా ఉదాసీనత చూపించకుండా చురుగ్గా వ్యవహరించింటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ తప్పులన్నీ వేల కోట్ల స్కామ్లన్నీ చేసేవాడు కాదని చెప్పి షణ్ముఖ్ గారు అయితే అభిప్రాయపడుతున్నారు. ధన్యవాదాలండి. నమస్తే.